నమస్కారం అండి. నమస్కారం అండి రామనాథ్ రెడ్డి గారు. వెల్కమ్ టు అవర్ షో. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన ఛానల్ ఫాలోవర్స్ చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఏది పోర్ట్ఫోలియో అది వచ్చేసి సరిగా పనిచేయట్లేదు, డ్యామేజ్ అయింది. అంటే సరిగా పర్ఫార్మెన్స్ చూపించట్లేదు అంటున్నారు. మరి వాళ్లకు మీ అనుభవం ప్రకారం ఏమి టిప్స్ ఇస్తారు? అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టైంలో. ఓకే, సో దానికి ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే గనక ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ద బెస్ట్ టిప్స్ అన్ని కూడా మీరు మీ అనుభవంతో వివరించండి. నమస్తే ప్రవీణ్ సార్ అండ్ ఆల్సో అవర్ ఆడియన్స్. సి స్టాక్ మార్కెట్స్ అనేది ఒక పెద్ద, కొంతమంది ఏమంటారంటే ఇది జూదం అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. కానీ మేము ఇది గ్యాంబ్లింగ్ అని అనం. ఎందుకంటే ఎవరైనా సరే ఎటువంటి అనుభవం లేకుండా ఏదో ఒక టిప్తో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యారంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ గ్యాంబ్లింగే. మనం హెడ్ అండ్ టైల్ వేస్తాం కదా, అలానే క్లిక్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే డబ్బులు పోతాయి అనేది ఉంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే సిస్టమిక్గా ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు మనం ఎందుకు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము అనేది, మళ్ళీ ఆ తర్వాత ఆ చెక్ లిస్ట్ కనుక మీరు సాటిస్ఫై చేసుకోగలిగితే ఆ తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, దయచేసి ఎపిసోడ్ చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు ఇస్తాము. ఆ తర్వాతనే మీరు ఒక డెసిషన్ తీసుకుంటే అది మీకు ఉపయుక్తకరంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ వన్స్ అగైన్ యూ విల్ ఆ పిట్ ఫాల్లోకి పడిపోతారు, మళ్ళీ నష్టాలు వచ్చాయని బాధపడతారు. సరేనా? సో ఈరోజు నేను ఏం చేస్తానంటే ఒక స్మార్ట్ చెక్ లిస్ట్ పెట్టుకుంటామండి. స్టాక్ మార్కెట్లోకి ఎవరైనా సరే ఎంటర్ కావాలనుకుంటే మనం ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటోది టైం. టైం అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, సేవింగ్స్ ఉన్నాయి. ఈ డబ్బుల్ని మీరు ఒక 8 సంవత్సరాల వరకు మీకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం మీరు స్టాక్ మార్కెట్స్కి ఎంటర్ అయితే మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ మీ టైం హరిజన్ 5 సంవత్సరాలు మాత్రమే అయితే దానికి కూడా మేము సొల్యూషన్ చెప్తాము. స్టిల్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్, కానీ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాం. దాని గురించి డీటెయిల్డ్గా మళ్ళీ మేము చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి అక్కడి వరకు ఉండండి. ఒకవేళ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 3 years అనుకోండి, అప్పుడు మేమేం చేస్తామంటే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అని ఉన్నాయి, లేదంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉన్నాయి. వీటిల్లో కూడా ఈక్విటీ పోర్షన్ ఉంటుంది. దాని గురించి కూడా మేము చెప్తాము. దయచేసి మీరు చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఓకే, సో టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక వారం రోజులకో, నెల రోజులకో, ఈవెన్ సంవత్సరం లోపల మేము స్టాక్ మార్కెట్లో పెడతాము, బోల్డెన్ డబ్బులు తెచ్చుకోవాలా అనుకుంటే మాత్రం దయచేసి స్టాక్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వకూడదండి. అది ఇంపార్టెంట్. ఇంకా రెండో అంశం ఏంటంటే మీ టైం ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనేది రెండో ముఖ్యమైన పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నేరుగా స్టాక్ మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం, ఒక పర్టికులర్ స్టాక్స్ను ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కనీసం మీరు, నా ఉద్దేశం ప్రకారం 2 గంటలు వారానికి దాని గురించి వెచ్చించాల్సి ఉంటుంది. ఈ 2 hours మీరు ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలండి రెగ్యులర్గా. లేదంటే మాత్రం డెఫినెట్గా నష్టాలు లేకపోనికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీరు తర్వాత లేటర్ యూ మే రిగ్రెట్ వై ఐ పుట్ ఇన్ టు దట్ వన్. ఒకవేళ మీరు, నాకు జాబ్ ఉందండి, ఇంకా నాకు కొన్ని హాబీస్ ఉన్నాయి, నేను స్టాక్ మార్కెట్స్ కోసం టైం వెచ్చించలేను అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, వారానికి 2-3 గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ క్వార్టర్లీ వన్స్, అంటే 3 నెలలకు ఒకసారి మీ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా చూడాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది కూడా మేము క్లియర్గా తెలియజేస్తాము. కొంచెం ఓపిక్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి మనము కవర్ చేసుకున్నామండి, అది టైం గురించి. ఓకే, రెండోది రిస్క్ అండ్ రివార్డ్. ఓకే, సో రిస్క్ అండ్ రివార్డ్ అని ఎందుకు అంటున్నామంటే, మీరు ఏమాత్రం నష్టభయాన్ని అనేది ఒకటి. రెండోది రివార్డ్ అనమాట. ఎంత రివార్డును మీరు దీని నుంచి ఆశిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి మీకు క్లారిటీ ఉందంటే అప్పుడు మీరు దీంట్లోకి ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అవుతుంది అని చెప్తాను. సో మీ రిస్క్ అపటైట్ను బట్టి నేను సజెస్ట్ చేస్తాను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఏ రకంగా ఇన్వెస్ట్ చేసుకోవాలా అని. దాని ప్రకారం మీరు ఫాలో అయినారంటే డెఫినెట్లీ యూ విల్ మేక్ మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్స్. ఓకే, సో తర్వాత నౌ ఇది చెక్ లిస్ట్ ఉంది మన దగ్గర. ఒక స్టెప్ బ్యాక్వర్డ్ తీసుకున్నామండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, అసలు స్టాక్ మార్కెట్స్లోకి ఎందుకు పోవాలా, మనం అవసరం ఉందా అని. ఓకే, సో దాని గురించి కొంచెం లోతుగా మనం విశ్లేషణ చేసుకుందాం సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ మన ప్రీవియస్ ఎపిసోడ్లో వాట్ ఆర్ ద వేరియస్ అసెట్ క్లాసెస్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సేవింగ్స్ చేసుకోవాలి. సేవింగ్స్ చేసుకున్న డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే పొదుపు చేయాలి. పొదుపు చేసిన డబ్బులను మదుపు చేయాలి. అప్పుడే అది మీకు గుడ్లు పెడుతుంది, మీకు డబ్బులు వస్తాయి అనమాట. ఓకే. వారెన్ బఫెట్ ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట. ఈవెన్ వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ మనీ షుడ్ వర్క్. ఇఫ్ యువర్ మనీ ఈజ్ నాట్ వర్కింగ్ మీన్స్ యూ హ్యావ్ టు వర్క్ టిల్ యువర్ డెత్ అంటాడు ఆయన. మీ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలా. ఆ డబ్బులు దానికి వడ్డీలు, ఆ చక్ర వడ్డీలు వస్తూ అది పెరుగుతూ ఉండాలి. ఆ రకంగా పెరగకుండా ఊరికేనే ఉందంటే మన బతుకు ఎంత దారుణంగా ఉంటుందంటే చచ్చేటంత వరకు పనిచేస్తూనే ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ రిలాక్స్డ్ కూర్చుందాం ఎంజాయ్ చేస్తాం అనేది ఉండదు. అందుకని మీరు జాగ్రత్తగా మీ డబ్బులను ఎక్కడో ఒక చోట మదుపు చేయాలి. ఓకే. దీనికోసం నేనేం చెప్పానంటే వేరియస్ అసెట్ క్లాసెస్ ఉన్నాయని చెప్పాను. ఓకే. ఈ అసెట్ క్లాసెస్లో బ్రీఫ్గా చెప్తాను. బంగారం అనేది ఒకటి, రియల్ ఎస్టేట్ అనేది ఒకటి, తర్వాత ముఖ్యమైనది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒకటి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మళ్ళీ బోల్డ్ అని ఉన్నాయండి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు, కిసాన్ వికాస పత్రం కొనుక్కోవచ్చు, పీపీఎఫ్లు ఉన్నాయి, పిఎఫ్లు ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కిందకి వస్తాయి. ఆ తర్వాత మనం ఏం చెప్పామంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మన ఫిక్స్డ్ డిపాజిట్స్, కానీ వాటి మీద మనకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. వేరే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. దీని తర్వాత నెక్స్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ అండి. అది ఈక్విటీని మనం ఇప్పుడు డీటెయిల్గా కవర్ చేయబోతున్నాము. ఈక్విటీలో కూడా 2 రకాలు. ఒకటి వచ్చేసేసి మీరు స్టాక్ మార్కెట్స్లో నేరుగా స్టాక్స్ కొనడం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండవది మ్యూచువల్ ఫండ్స్ రూట్ ద్వారా కూడా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మనకు ఇతర సాధనాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీట్స్ అనేది ఒకటి చెప్పాం. మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసింటారు రియల్ ఎస్టేట్లో, మనం ఆ యూనిట్స్ కొనుక్కొని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు. లేదంటే కమోడిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ లాగానే మీరు సిల్వర్ తీసుకోవచ్చు, క్రూడ్ ఆయిల్ తీసుకోవచ్చు. ఇలాగ రకరకాల అవెన్యూస్ ఉన్నాయి. ఓకే. ప్రస్తుతానికైతే మనం ఈక్విటీస్కి వెళ్తాం. మీరు అనొచ్చు ఈక్విటీస్కి ఎందుకు రావాలండి, మనకు సేఫ్ ఉన్నాయి కదా అనేసి. నేనేమంటానంటే హిస్టారికల్గా మీరు చూసుకున్నారంటే ఈ ఇండిసెస్ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా తీసుకున్నారంటే మన సెన్సెక్స్ అయితే ఏమి, నిఫ్టీ అయితే ఏమి, ఇవి రెండు కూడా కన్సిస్టెంట్గా సుమారుగా 15% పైన కాంపౌండెడ్ సిఏజిఆర్ అంటాం అనమాట. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటుతో మనకు రిటర్న్ వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక స్మాల్ టైం ఫ్రేమ్ తీసుకున్నారు అనుకోండి, ఒక 3 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఒక 3 సంవత్సరాలు తీసుకున్నారంటే డెఫినెట్గా మీకు లాస్ వస్తుంది. సో ఈవెన్ అర్షద్ మెహతా టైంలో ఒక 3 సంవత్సరాలు తీసుకుంటే మీకు అప్పుడు లాస్ వస్తుంది. అందుకని మేమేం చెప్తామంటే 3 సంవత్సరాల టైం ఫ్రేమ్ అయితే వద్దు, 5 సంవత్సరాలు లేదంటే 8 సంవత్సరాలు, టు బి ఆన్ సేఫర్ సైడ్ 8 ఇయర్స్ అని చెప్తామండి. మీకు 8 ఇయర్స్ వరకు మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇప్పుడు టచ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్తాను. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం అంటాం మనం తెలుగులో. ఇదేమవుతుందంటే ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతూ ఉంటాయండి. మనం నిత్యావసర సరుకులు అయితే ఏమి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అయితే ఏమి, ఈ రేట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సుమారుగా ఇప్పుడు 7% వరకు మనకు ఇన్ఫ్లేషన్ ఉంది ఇండియాలో. 7% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద 7% వడ్డీ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ కూడా 7% ఉండిందంటే మీకు ఏమీ రిటర్న్ రాలేదనమాట. యువర్ 100 రూపీస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 100 రూపీస్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా. అందుకని మనం ఏం చెప్తామంటే ఇన్ఫ్లేషన్ను బీట్ చేసేటటువంటి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం మనకు సులభతరమైన మార్గం ఏంటంటే ఈక్విటీస్ అండి. ఓకే. ఈక్విటీసే ఎందుకు, గోల్డ్ కూడా బాగా రిటర్న్స్ ఇచ్చింది అండి అనొచ్చు మీరు. లేదంటే రియల్ ఎస్టేట్, మా ఊర్లో వరంగల్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక ఎకరా ఉన్నాడు మా ఫ్రెండ్, అది బోల్డ్ అంత పెరిగిపోయింది, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని. కరెక్ట్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో కూడా ఇవ్వచ్చు. కానీ ఈ అసెట్ క్లాసెస్ అంత లిక్విడ్ కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏదన్నా అవసరం వచ్చి ఏదన్నా అమ్మాలనుకుంటే మాత్రం బంగారం రేట్ కరెక్ట్ అయి ఉండొచ్చు. లేదంటే రియల్ ఎస్టేట్లో అంతమంది బయ్యర్స్ ఉన్నారు రెడీగా. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కడు తక్కువ రేటుతో కొట్టేయాలని చూస్తూ ఉంటాడు. ఈవెన్ బ్రోకర్లు కూడా మోసం చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ అంత సులభం కాదు. పైగా ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో కానీ బంగారంలో
కానీ ఎక్కువ అమౌంట్‌ను ఒకసారిగా పెట్టాల్సొస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఓకే. గాని, ఈవెన్ స్మాల్ సైట్ కొనాలన్నా ఒక 10,00,000 నుంచి ₹1,00,00,000 దాకా ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. దాంట్లో హ్మ్. టైమ్ యావరేజింగ్ అనేది ఉండదు. హ్మ్. వేరేజ్ ఈక్విటీస్‌లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనం ప్రతిరోజు చేయొచ్చు. లేదంటే వారానికోసారి చేయొచ్చు. నెలకోసారి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడేమవుతుందంటే కన్సిస్టెంట్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ మీరు ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటా పోయారంటే టైమ్ యావరేజింగ్ ఆర్ కాస్ట్ యావరేజింగ్ అంటామనమాట. దానివల్ల ఏమైతదంటే కొన్నిసార్లు మార్కెట్‌లో కరెక్ట్ అయినప్పుడు మీకు తక్కువ ధరకొస్తాయి. కొన్నిసార్లు పెరిగినప్పుడు ఎక్కువ ధరకొస్తాయనమాట. ఈ రకంగా మనం కొనుక్కున్నామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓవర్ ఎ టైమ్ పీరియడ్ ఓకే. మనకు అది హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుందండి. ఓకే. ఓకే. ఇది ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అంశం. ఓకే. ఆహ్, నౌ ఐ విల్ కమ్ బ్యాక్ టు రిస్క్ రివార్డ్ అండి. మీరు ఎంత రిస్క్ సామర్థ్యం ఉంది మీ దగ్గర, దాన్ని బట్టి మీకు రివార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌నాథ్ రెడ్డి నేను పెద్దగా రిస్క్ తీసుకోనండి. కొంచెం రిస్క్ తీసుకుంటాను. కానీ కొంచెం రిటర్న్ కావాలా నాకు మరీ బ్యాంక్ వడ్డీ అంటే కష్టము. అంటే హ్మ్. మేమేమంటామంటే 3 సంవత్సరాల వరకు ఆగగలరా అని అడుగుతాం. మీరు 3 హ్మ్. సంవత్సరాల వరకు ఆగగలమంటే మేమేం చెప్తాము, మీరు బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి అంటాం. ఈ బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుందంటే కొద్దిగా ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉంటుంది. కొద్దిగా హ్మ్. డెట్‌లో అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటి వాటిలో కూడా ఎక్స్‌పోజర్ ఉంటుంది. అది కొంచెం డీసెంట్ రిటర్న్ ఇస్తుందండి. ఓకే. మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయంటే కొంచెం ఎక్కువ రిటర్న్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే సుమారుగా 12% నుంచి 15% వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్స్ అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదంటే సుమారుగా 6% నుంచి 8% వరకు కూడా మీరు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఓకే. ఈ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మనం అది తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏందంటే చాలామంది ఈ అన్‌సోలిసిటెడ్ టిప్స్ వస్తుంటాయండి కొంతమందికి. ఈవెన్ నాకు కూడా మొబైల్ ఫోన్‌లో నుంచి సడెన్‌గా ఒకాయన ఎవరో గుజరాత్ నుంచి నాకు జైమాత ఇన్వెస్ట్‌మెంట్స్ అని ఎవరో ఒకతను వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, "నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రతి ఒక్కటి నిజమేనే. మీరు పలానా షేర్ కొనండి. మీకిది వితిన్ 1 వీక్‌లోనే డబల్ అవుతుంది." ఇలాంటి టిప్స్ వస్తుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే అలాంటి టిప్స్‌ని నమ్మి వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని చేతులు కాల్చుకోవడం సందర్భాలు ఉంటాయన్నమాట. వీళ్ళేం చేస్తారంటే కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయండి. అంటే పెన్నీ స్టాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు రూ. 10 ఫేస్ వాల్యూతో జనరల్‌గా షేర్స్‌ను లిస్ట్ చేస్తారనమాట. ఈ ఓకే. రూ. 10 షేర్ ఏమవుతుందంటే ఒక్క రూపాయికి పోతుంది. కొన్ని షేర్లయితే మరీ అర్ధ రూపాయికి కూడా పోతాయన్నమాట. హుహు. ఇలాంటి షేర్స్ వీటిల్లో ఎలాంటి వాల్యూమ్స్ ఉండవు. వాల్యూమ్స్ అంటే ఏంటంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. హ్మ్. మీరేం జేస్తారంటే ఏదైనా ఒక షేర్ కొనేటప్పుడు గూడా చూసుకోవాలా. దీనికి ఓకే. ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారని. ఒకవేళ వాల్యూమ్స్ గనుక హై ఉన్నాయంటే దాని మీద ఎక్కువ మంది దృష్టి ఉంది. అలాంటి షేర్లు కొనుక్కోవడం మనం ఉత్తమం అన్నమాట. హ్మ్. వెరీ ఫ్యూ సెల్లర్స్, బయర్స్ ఉన్నారంటే అదేమైతుందంటే మ్యానిప్యులేషన్ అవుతుందండి. ఇప్పుడు ఒక హ్మ్. ఇద్దరు పెద్ద బ్రోకర్‌లు గుజరాత్‌లోనో లేదంటే హైదరాబాద్‌లోనో కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడైతే వాల్యూమ్స్ బాగా తక్కువున్నాయో అలాంటి షేర్లు పట్టుకుంటారు. ఆ ఓకే. షేర్లన్నీ ఒకడు కొంటాడు. ఓకే. వాడి కింద కొంతమంది ఓ 10, 20 మంది బ్రోకర్‌లుంటారు. వాళ్ళందరికి కమిషన్ ఇస్తాడు. వాళ్ళందరూ హ్మ్. చెప్తాడు మీరు గూడా కొనుక్కోండి అని. మళ్ళా వీళ్ళేం చేస్తారంటే ఇలాంటి ఎస్ఎంఎస్‌లన్నీ పంపిస్తుంటారు. కొనండి, కొనండి, కొనండి అని. ఓకే. ఎప్పుడైతే బయట వ్యక్తులు కొనడం మొదలు పెడతారో అప్పుడు వాల్యూమ్స్ పెరుగుతాయి. హ్మ్. వీళ్ళేం చేస్తారంటే కావాలని దీని షేర్ వాల్యూని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటా వస్తారు. మళ్ళా ఆ తర్వాత అందరూ టెంప్ట్ అయ్యి కొంటా కొంటా వస్తారు. అబ్బా! తక్కువ ధరలో ఉంది అని. మళ్ళా ఆ తర్వాత పెంచుతా వస్తారు. అది పెంచుతా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఓహో! నాకు 10% ప్రాఫిట్ వచ్చింది కదా! అనేసి అమ్మేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అబ్బా! వారం రోజుల్లోనే 10% పెరిగింది. మరింత ఇన్వెస్ట్ చేద్దామని కొంతమంది అప్పులు తెచ్చి కూడా దాంట్లో షేర్ పెడతారు. హ్మ్. దాన్నేం చేస్తారు ఒక 40 పైసలు ఉన్న షేర్‌ని సుమారుగా రూ. 2, రూ. 3 దాకా తీసుకెళ్తారు. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత ఏమైతదంటే, ఎప్పుడైతే దాంట్లో బాగా హీట్ ఉండి, బాగా ఇంగ వాల్యూమ్స్ ఓన్లీ బయర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ ఉన్నారు గదా! ఈ గ్యాంగ్ ఉంటుంది గదా! హ్మ్. ఈ గ్యాంగ్ వాళ్ళ దగ్గర మాత్రమే షేర్స్ ఉన్నాయి. ఎవ్వరు సెల్ చేయట్లేదని తెలిసినప్పుడు, హ్మ్. వాళ్ళు స్లోగా వాటిని డంప్ చేయడం మొదలుపెడతారు. ఓకే. రూ. 2.50 దగ్గర ఫస్ట్ ఒక బిగ్ లాట్ వదిలేస్తారు. మళ్ళా తర్వాత అది 2కొస్తుంది. ఓకే. రూ. 2.50 దగ్గర మీరు కర్మగాలి ఎంటర్ అయినారనుకోండి. అరే! ఇది 40 పైసల నుంచి 2.5కి వచ్చిందంటే 2.5 నుంచి రూ. 5 కొనికి ఛాన్స్ ఉందనేసి మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి. అప్పుడేం హ్మ్. చేస్తారు మీరు రూ. 2.50 నుంచి రూ. 2కి వస్తేనే అరే! డిస్కౌంట్ సేల్ వస్తుంది. మంచిగా మనం డిస్కౌంట్ సేల్ అప్పుడు ఎందుకు భయపడాలని మరిన్ని కొంటారు. ఓకే. అప్పుడు వాడేం చేస్తాడు మరిన్ని అమ్ముతాడు. అది రూపాయిన్నరకు వస్తుంది. అప్పుడు మీకు డౌట్ వస్తుంది. అరే! ఇది ఏంది ఇది ఏదో తేడాగా ఉంది. అమ్ముదామా? కొందామా? సరే ఒక రోజు ఆగి చూద్దాం అనుకుంటాం. హ్మ్. ఆ ఒక రోజులోనే వాడేం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అమ్మేస్తాడు. ఓకే. అది అప్పుడేమవుతుంది అది రూ. 1.50 నుంచి 1.25కో లేదంటే రూ. 1కో వస్తుంది. హ్మ్. వీడేం చేశాడు 40 పైసల స్టాక్‌ను 2.5 దగ్గర అమ్మాడు, 2 దగ్గర అమ్మాడు, 1.5 దగ్గర అమ్ముకున్నాడు. మంచిగా డబ్బులు తీసుకున్నాడు.
ఉమ్, తర్వాత మీరు నెక్స్ట్ డే వస్తారు. ఇంకా అమ్మో ఇదేదో మోసం ఉంది, నేను ఉమ్, అమ్మేద్దాం అనుకుంటావు. ₹1 ఉంది. సరే ₹1 వచ్చినా చాలరా బాబు అని ₹1 దగ్గర అన్ని నువ్వు సేల్కి పెడతావు. ఓకే. కొనేవాడు ఎవడు ఉండడు. ఉమ్, అమ్ముడు పోవు. అదే అదే. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని షేర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. దానికి ఎవ్వరు బయ్యర్స్ లేరు. ఓకే ఓకే. ఈ ఎక్స్చేంజ్లు కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే బయ్యర్స్ లేరు. ఇలాంటి స్టాక్స్ ఎందుకు పెట్టాలి మనం, ఊరికి టైం వేస్ట్, వేరే స్టాక్స్ మీద పెడదామనేసి కొన్ని అయితే లిస్టింగ్లో నుంచి కూడా తీసేస్తారు. ఓకే ఓకే. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలాంటి టిప్స్కు పడిపోయి మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యి చేతులు కలుచుకోవద్దండి దయచేసి. ఉమ్, మీరు సిస్టమిక్గా ఇన్వెస్ట్ చేయాలా, అది ఎలా చేయాలనేది కూడా మేము చెప్పబోతున్నాం. ఓకే. ఓకే. ఇంకొకటి, ఈ రిస్క్ రివార్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఆ, ఒక 5 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం సార్. మీ దగ్గర ఒక ₹1,00,000 డబ్బులు ఉన్నాయి. ఓకే. సో ₹1,00,000 డబ్బులు ఉన్నాయి, నాకేం రిస్క్ వద్దు, మంచిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, నాకు 8% వడ్డీ ఇస్తారు, ఐఎమ్ హ్యాపీ విత్ 8% ఇంట్రెస్ట్ అని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఓకే. మీరు వారం వారం బ్యాంక్కి వెళ్ళి, ఉమ్, రే బాబు నేను 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, షో మీ మై 5 lakh రూపీస్, దీనికి 5 lakhs 1 వీక్లో ఎంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ వచ్చిందా లేదా, ఆ వడ్డీని నాకు స్టేట్మెంట్ ఇవ్వండి, పాస్బుక్లో అప్డేట్ చేయండి అని అడుగుతారా? లేదు, అది అడగరు. అది అలా ఉండిపోతుంది అంతే. అలా అంతే. ఉండిపోయింది. అసలు చూడరు. 1 year చూడరు, 2 సంవత్సరాలు చూడరు, 3 సంవత్సరాలు చూడరు. ఇంకా ఇంత ముందన్న అయితే కనీసం ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చి మంచిగా ఒక ప్లాస్టిక్ ఎన్వలప్ లో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. సార్ అంతా ఆన్లైన్. ఆన్లైన్ సార్. ఎస్, పీడిఎఫ్. సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే సార్ అది ఆటోమేటిక్గా మీకు ఎక్స్పైర్ అయిపోతుంది ఫిక్స్డ్ డిపాజిట్, ఆ అమౌంట్ వడ్డీ రెండు కలిపి మీ అకౌంట్లోనే డిపాజిట్ అయిపోతాయి సార్ అంటారు. మీరు అంతే. 5 సంవత్సరాల తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది, ఓకే అప్పుడెప్పుడో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, డబ్బులు వచ్చి అనుకుంటారు. నేనేమంటానంటే అయ్యా బాబు, ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది 5 నుంచి 8 సంవత్సరాలని చెప్పా కదా మీకు. మరి మీరు ఎందుకు వారం వారం వెళ్తారు? వారం వారం కాదు, కొంతమంది అయితే మరీ దారుణం, ఎవ్రీడే చూస్తారు. ఓ 10 ఉమ్, స్టాకులు కొంటావు, ఆ 10 స్టాకులు చూస్తావు, దాని మీద ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని చూసుకుంటా మదన పడిపోతారు. ఉమ్, అది ఉండకూడదు సార్. నేనేమంటానంటే ఒకసారి మీరు ఒక కన్విక్షన్తో ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత ఉమ్, మనం దాన్ని రోజు చెక్ చేసుకోవడం, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని బాధపడకూడదు. ఉమ్, మనకు అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మార్కెట్స్ ఆర్ సిక్లికల్ ఇన్ నేచర్. అంటే ఉమ్, ఇవి ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది ఆ, ఎవ్వరు కూడా ముందుగా చెప్పలేరు. ఉమ్, ఈవెంట్ జరిగిన తర్వాత మాత్రం తొక్కడ చెప్తాడు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెట్స్ ఎలా నడుస్తాయంటే ఇండియాలో షేర్ మార్కెట్స్ పొద్దున్నే 9:10కి స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం వచ్చేసరికి యూరోప్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఉమ్, మళ్ళీ మన మార్కెట్స్ ఎండ్ అయ్యే సమయానికి యూరోప్లో మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ సగంలో ఉంటాయండి, లంచ్ టైం ఉంటుంది. మళ్ళీ యూరోప్ మార్కెట్స్ ఎండ్ అవుతాయి. యూరోప్లో మార్కెట్స్ ఎండ్ అయిన తర్వాత యూఎస్లో నాస్డాక్, డౌ జోన్స్ అవి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ అది ఎండ్ అయ్యే సమయానికి జపాన్లో టోక్యోలో స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సింగపూర్ తర్వాత మళ్ళీ మన ఇండియాకి వస్తుంది, చైనా వస్తుంది, చైనా తర్వాత ఇండియాకి వస్తుంది. ఓకే. ఒకవేళ ముందు రోజు అమెరికన్ మార్కెట్స్ బాగా పడిపోయినాయి అనుకోండి, ఉమ్, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓకే అమెరికాలో మార్కెట్ పడిపోయింది, ఉమ్, జపాన్లో మార్కెట్ కూడా పడింది, సో ఇండియాలో కూడా పడుతుంది అనుకుంటాం. ఉమ్, కానీ చాలా సందర్భాల్లో అలా జరగలేదు. ఓకే. కాబట్టి మనం ఈవెన్ ముందుగా ప్రిడిక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఉమ్, ఈవెన్ వీ హ్యావ్ డాటా, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది అనేది మేజర్ ఈవెంట్. అది వచ్చినప్పుడు డౌట్ లేదు, అన్నీ పడతాయి. కానీ ఎంత పర్సెంటేజ్ పడుతుందని చెప్పలేరు. అది 1% పడుతుందా, 2% పడుతుందా అనేది ఎవరు చెప్పలేరు. ఓకే. కానీ ఈ ఈవెంట్స్ జరిగిపోయిన తర్వాత ఈ రోజు మార్కెట్ పడిపోయింది అనుకోండి, వస్తారు బోల్డ్ ఎంతమంది వస్తారు. ఉమ్, ఈటీ నౌ లో వస్తారు, సిఎన్బిసి టీవీలో వస్తారు, జీటీవీ బిజినెస్ లో వస్తారు. ఓకే. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు బోల్డెన్ ఛానల్స్. దాంట్లో బిజినెస్ అని ఉన్నాయి. టీవీ5 బిజినెస్ ఉంది, ఏబిఎన్ బిజినెస్ ఉంది, జీటీవీ బిజినెస్ ఉన్నాయి, ఈవెన్ సుమన్ టీవీ బిజినెస్ కూడా ఉంది. వీళ్ళందరూ వస్తారు. కానీ వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే మార్కెట్స్ ఎందుకు పడిపోయినాయో చెప్తారు, ఎందుకు పెరిగినాయో ఆ రోజు చెప్తారు. కానీ రేపు ఏం జరుగుతుందిరా బాబు చెప్పు అంటే మాత్రం ఎవరు చెప్పలేడు. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళు చెప్పేటట్టయితే వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు డబ్బులు చేసుకుంటారు కదా. అదే. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. ఓకే. దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఆర్ దేర్, బట్ వాట్ వీ నో ఈస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 years, ఓకే. ఇప్పటిదాకా మీరు హిస్టారికల్ డేటా తీసుకున్నారనుకోండి, ఎప్పుడైనా సరే 1960 నుంచి తీసుకోండి, 1990 నుంచి తీసుకోండి, ఓకే. 2000 నుంచి తీసుకోండి, ఎప్పుడైనా సరే
8 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నారంటే మాత్రం మీకు ఓకే. ఖచ్చితంగా పాజిటివ్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఓకే. అయితే 8 ఒక ఇయర్స్ ఆర్ మోర్ చిన్న విషయం మీరు నేను ఇన్వెస్ట్ యాడ్ చేద్దాం చేసేటట్లయితే అనుకుంటున్నా అండి. ఇప్పుడు మంచి మన దగ్గర చెప్పండి. ఎక్స్ట్రా డబ్బులు చెప్పండి సార్. ఉన్నాయనుకోండి, పాత స్టాక్స్ ని చూసి వర్రీ అయ్యే బదులు కొత్తవి ట్రై చేయడం బెస్ట్ అనుకుంటా కదండి. అప్పుడు ఏంటంటే ఒక దాంట్లో నష్టం ఆ, వచ్చిన 8 ఇయర్స్ తర్వాత ఇంకో దాంట్లో లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏమంటారు? ఉంటుంది. కానీ అది కూడా ఒక రకంగా కరెక్టే సార్. ఆ, కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా చేయకూడదు. ఆ, ఎక్కువ షేర్లు ఉంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లో లాభం వస్తుంది సరిపోతుంది అని కూడా మనం టూ మచ్ డైవర్సిఫికేషన్ చేయకూడదు. నా ఓకే. ఉద్దేశం ప్రకారం మాక్సిమం 20 షేర్లు ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు ఒక షేర్ను మీరు ఇది పెరగట్లేదు ఇంకొక షేర్ కొంటున్నామంటే యువర్ కన్విక్షన్ ఆన్ యువర్ బయింగ్ ఈజ్ రాంగ్. ఉమ్, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఉన్న షేర్ను అమ్మేయాలా, టు బి ఆనెస్ట్. ఇది ఓకే. పెరగదు అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు హోల్డ్ చేస్తున్నాం అనేది కూడా ఉమ్, ఒకటి ఉంటుంది. అదే. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తున్నానని చూడండి. ఉమ్, నాకైతే ఐ థింక్ 2010లో అనుకుంటానండి. ఓకే. నేను 2010లో ఎందుకు 2010 అనేది నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అప్పట్లో నేను నా ఈక్విటీ పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేశాను. ఓకే. ఎందుకంటే నాకు ఒక మంచి రెసిడెన్షియల్ సైట్ కొనేదానికి అవకాశం వచ్చిందండి బెంగళూరులో. ఓకే. ఆ ఉమ్, సైట్ మంచి డీల్ అది. నేనేమంటున్నానంటే అదే ఆ సైట్ కొనాలంటే నా ఈక్విటీ అంతా అమ్మేసుకొని దాంట్లో పెట్టాలా, ప్లస్ కొంచెం బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ డీల్. సో ఉమ్, అది నాకు కన్విక్షన్ ఉండింది. ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ మరింతగా పెరగకపోవచ్చు అనుకొని నేను అప్పుడు మొత్తం అమ్మేశాను. ఓకే. ఓకే. నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ షేర్లలో ఉన్న పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేసుకొని దాన్ని కొన్నాను. ఉమ్, తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను ఒక 2-3 సంవత్సరాల తర్వాత నా ఓకే. సేవింగ్స్తో. ఉమ్, అప్పుడు ఏం చేశానంటే నేను 20 షేర్లు మాత్రం పెట్టుకున్నా. ఆ తర్వాత ఐడియా సెల్యులర్ అనేది అప్పుడు కొన్నాను ఉమ్, టెలికమ్యూనికేషన్ నుంచి. భారతీ ఎయిర్టెల్ ఉంది, ఐడియా ఉంది. కానీ భారతీ ఎయిర్టెల్ వాల్యుయేషన్స్ వెరీ హై ఉన్నాయి, ఐడియా తక్కువ ఉన్నాయి. సో ఐడియా కూడా అప్పుడు అగ్రెసివ్గా అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి చేస్తుండడం వల్ల పైగా బిర్లా కంపెనీ వాళ్ళు కొన్నారు. సో ఇది పెరుగుతుంది అనేసి దాంట్లో భారీగా ఇన్వెస్ట్ చేశాం. అది ఓకే. భయంకరంగా లాస్ వచ్చింది. యావరేజ్ 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 చేసుకుంటూ పోయామండి. ఉమ్, చివరికి వన్ ఫైన్ డే ఏమొచ్చిందంటే ఇంకా అమ్మేద్దాం రా బాబు చాలు ఇప్పటికి చాలా లాస్లు వచ్చాయి అనుకున్నాం. ఉమ్, అప్పుడు సడన్ గా వీళ్ళు ఏం చేశారంటే ఐడియా సెల్యులార్ని ఉమ్, వొడాఫోన్ రెండు మర్జ్ అవుతున్నాయి అని చెప్పారు. ఓకే. అది పెద్ద పాజిటివ్ అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్లస్లు వీళ్ళ యొక్క మైనస్లు అన్నీ కలుస్తాయి. ఉమ్, స్టాఫ్ తగ్గిస్తారు, ఒక సిఇఓ అనే ఉంటాడు, ఇద్దరు అవసరం లేదు, సేల్స్ ఫోర్స్ డబల్ అవుతుంది, మరింతగా పెరుగుతుంది, స్పెక్ట్రమ్ మరింత వచ్చింది, మరిన్ని కొత్త సిటీస్లో సర్వీసెస్ ఉన్నాయి. సో మంచి ఇంటిగ్రేషన్ ఉంటుంది, మంచి కొలాబరేటివ్గా వర్క్ చేస్తారు, ఇక్కడి నుంచి షేర్ జూమ్ రాకెట్ అని చెప్పారు. సరే ఉమ్, అని మళ్ళీ అప్పుడు భారీగా యాడ్ చేశాం. ఓకే. తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా దాంట్లో ఏం తేడా రాలేదండి, ఇంకా పడింది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను. నాకు 20 షేర్లలో వచ్చిన లాభం మొత్తం ఉమ్, ఈ ఐడియా సెల్యులార్లో వచ్చిన నష్టం వచ్చేసి తినేసింది. ఓకే. అంటే నాకు జీరో ప్రాఫిట్. ఓకే. ఈ ఓకే. 20 షేర్ల మీద వచ్చిన లాభాన్ని కేవలం 21 షేర్ ఐడియా సెల్యులార్ మొత్తం తినేసింది. దాంట్లో నాకు 2.5 లక్ష ప్రాఫిట్ వస్తే ఐడియా సెల్యులార్లో 2.6 లక్షల లాస్ వచ్చింది. ఓకే. సో అలాంటి మిస్టేక్ మనం చేయకూడదు. ఉమ్, ఎందుకు జరిగింది ఇది అంటే నేను యావరేజ్ 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 చేసుకుంటూ పోవడం వల్ల నేను పెట్టిన పెట్టుబడి మొత్తంలో ఓకే. ఎక్కువ భాగం ఐడియా సెల్యులార్కి. ఉమ్, ఇప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియోలో 20 షేర్లు ఉన్నాయంటే ఒక్కొక్క ఓకే. షేరుకు 5% కేటాయించండి. ఉమ్, అప్పుడు 20 షేర్లు ఇంటూ 5 100 అలా ఓకే. ఉండాలి. ఓకే. అంతేగాని ఒక షేర్లో 40%, ఇంకొక షేర్లో 5% పెట్టేటటువంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఓకే. ఓకే. ఇంకొక షేర్ను మీరు యాడ్ చేయాలనుకుంటే సాధ్యమైతే ఉన్న షేర్లలో ఏదైతే మీరు ఫ్యూచర్ బాగాలేదనిపిస్తుందో దాన్ని తీసేసి దాని ఓకే. ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేసుకోవచ్చు, తప్పలేదండి. ఆ ఆ, రకంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇన్ కంక్లూజన్ నేనేం చెప్తానంటే లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ క్రియేట్ అవ్వాలా అంటే ఈక్విటీస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఓకే. కన్సిస్టెంట్గా ఈక్విటీస్లో మాత్రమే 15% అంతకన్నా ఎక్కువ సిఏజిఆర్ రిటర్న్స్ వచ్చాయి. ఓకే. సో మీరు కనుక ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి మ్యూచువల్ ఫండ్ మార్గంలో వెళ్ళొచ్చు, రెండవది డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క రిస్క్ రివార్డు, టైం ఫ్రేమ్, వీటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేసాం. సో ఇప్పటితో నేను ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తామండి. దయచేసి మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ ఎపిసోడ్లో మేము మరింతగా ఈ ఈక్విటీ గురించి ఎలా ఇన్వెస్ట్ చేయాలా, వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. మీకేమన్నా
దీని మీద క్వశ్చన్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే, ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేశారంటే వాటిని అన్నిటిని మేము ఆన్సర్ చేస్తాము. ప్లస్ అవసరమైతే ఇంకొక కొత్త ఎపిసోడ్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, మంచి విలువైన సమాచారం అందించారు. సో మన సెషన్ ఎండ్ చేసే ముందు నాకు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, వాటి గురించి కూడా ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కొద్దిగా అలర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఈవెన్ ఫారినర్స్ కూడా అప్పుడప్పుడు మెసేజ్ పెడతారు, ఇంత అమౌంట్ నాకు పంపించండి, నేను విత్ ఇన్ 24 hours లేదా 70 hours 3 times 4 times చేసి మీకు అమౌంట్ ఇస్తాను అంటారు. సో ఇది ఎలా జరుగుతుందంటే కొన్నిసార్లు వాళ్ళు సమ్ అమౌంట్ ఇస్తారు, మళ్ళీ ఎక్కువ చేయించుకుంటారు. అలా ఎప్పుడైతే పీక్ వెళ్ళిందో అప్పుడు ఇంకా రిప్లై ఉండదు, సో వాళ్ళు తీసేస్తారు. సో అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో అవన్నీ మనము ఒకరికి డబ్బులు ఇచ్చే బదులు మనమే నాలెడ్జ్ పెంచుకొని మనమే డైరెక్ట్గా ఏవి మంచి కంపెనీస్ అందులో స్టాక్స్ కనుక పెట్టుకుంటే కనుక మనకు సరే, ఇప్పుడు మనకు నష్టం వచ్చింది అనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ అనేది మిగులుతుంది. ఓకే, ఇలా చేయొద్దు నెక్స్ట్ టైం. సో దీని ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని నుంచి నేర్చుకునేది. అలా కాకుండా మీరు ఇంకొకరికి పంపించారనుకోండి, తను రియల్గా ఇన్వెస్ట్ చేస్తే మోస్ట్లీ అట్లా చేసే వాళ్ళు, అట్లా మెసేజ్ పెట్టే వాళ్ళందరూ కూడా రియల్గా ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు మీ డబ్బులు తీసుకోవడానికే మీకు మెసేజ్ పెడుతుంటారు. ఎవరో కొంతమంది ఉండొచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ అటువంటి వాళ్ళు ఎవరు నాకు తారసపడలేదు. బట్ జనరల్గా అలా కాదు, చీట్ చేసే ఉద్దేశం వాళ్ళు మాత్రమే అన్నోన్ పర్సన్కి మెసేజ్ పెట్టి డబ్బులు లాగుతుంటారు. సో అది గమనించండి. ఆన్లైన్ మోసాల బారిన పడకండి, మీరు నేర్చుకొని మీరు ట్రై చేయండి. అదండి నేను చెప్పాలనుకున్నది. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్. మనం నెక్స్ట్ సెషన్లో ఒక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ కానీ మీరు ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి. మీరు కామెంట్స్ పెడితే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ఏం చేస్తుందంటే, సో ఓకే ఈ వీడియోలో మంచి ఇంటరాక్షన్ జరుగుతుంది అని చెప్పి చాలా మందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేరే విధంగా యూట్యూబ్ కూడా చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి, బాయ్, నమస్కారం.